విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా నిరంతరం శ్రమించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. అంకిత భావం, నిబద్ధత, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నినైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం 4.0 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్ లో విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగిన కలెక్టర్ డ్రీమ్ వాల్ ను పరిశీలించి విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించాలని, ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రతిరోజు వారితో మాట్లాడి వారి ఆలోచనలు, భావాలు, సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. పిల్లలతో ఒక స్నేహితుడిలా మెలగడం ద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది వేయవచ్చని చెప్పారు. తమ పిల్లలు పాఠశాలల్లో ఎలా చదువుతున్నారు, వారి పురోగతి ఎలా ఉందో తెలుసుకునేందుకు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ వరప్రసాద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణారెడ్డి, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, కళాశాల కార్యదర్శి కుసుమకుమారి, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం బి వెంకట సంజన జూనియర్ బైపీసీ ఇంగ్లీష్ PTM 4.0 పెట్టిన ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మామూలుగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఈ కన్సెప్ట్ ఎప్పటి నుంచి ఉండేది, కానీ ఈ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఈరోజు టీచర్స్తో కూడా కలవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అంటే పిల్లలు ఇంటిలో ఒక రకంగా ఉంటారు, ఇంటి బయట ఒక రకంగా ఉంటారు. సో ఈ పేటీఎం వల్ల మీకు మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. చాలా సార్లు మీరు షాక్ అయిపోతారు. అలా నా బాబు అలా చేస్తారా, నా పాప అలా ఉంది. సో ఇక్కడ మీరు ఈ పీటీఎంని చాలా పాజిటివ్గా తీసుకోవాల్సింది అవసరం ఉంది. మీరు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మీ టీచర్స్తో మీ బాబు మీ పాపతో పాటు మాట్లాడాలి. తర్వాత బాబు పాపాని కొంత బయట పంపించి 2 minutes సెపరేట్గా టీచర్స్తో మాట్లాడినప్పుడు మీ పిల్లల గురించి మీకు తెలియని విషయం మీకు మీ టీచర్ చెప్తుంది. ఇది ఈరోజు మెయిన్ ఆబ్జెక్టివ్ అది. కానీ ఈ ఫీడ్బ్యాక్ మీ పిల్లల గురించి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అది ఇంకా ముఖ్యం. వినడం లేదు, ఇలా ఫీడ్బ్యాక్ వస్తే వాళ్ళని కొట్టడం, తిట్టడం కూడా చేస్తారు. అది అసలు కరెక్ట్ కాదు. ఈ సభ పెట్టడానికి, ఈ మీటింగ్ పెట్టడానికి అది ఆబ్జెక్టివ్ కాదు. ఇప్పుడు అందరూ పిల్లలు ఇంప్రూవ్ అవ్వాలి. ఈరోజు ఎక్కడ ఉన్నారు, రాబోయే రోజుల్లో దానికంటే బెటర్ ఉండాలి అని ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పకూడదు. ఎందుకంటే గతంలో వేరే రకంగా ఉండేది. పిల్లల్ని కొడితే, పిల్లల్ని తిడితే వాళ్ళు వింటారు. కానీ ఈరోజు సమాజం చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు మంచి పేరెంటింగ్ అంటే మీ పిల్లలకి ఒక ఫ్రెండ్ లాగా మీరు ఉంటారు. ఏ ఫ్యామిలీస్లో పిల్లలకి ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారు, అక్కడ ఆ పిల్లలు ఇంకా పై స్థాయికి వెళ్తున్నారు. మీ రిలేషన్షిప్ మీ పిల్లలతో ఎలా ఉండాలంటే, మీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు నేరుగా మీ దగ్గర వచ్చి మీకు ఏం హెజిటేషన్ లేకుండా చెప్పాల్సింది. ఆ ఫ్రాంక్నెస్ మీది మీ పిల్లల మధ్యలో ఆ రిలేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఎలా అయింది అంటే మేము చాలా బిజీ అయిపోయాము, మా పిల్లలతో మాట్లాడలేకపోతున్నాము. బోత్ కొన్ని హౌసెస్లో మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ ఉన్న చోట్ల ఇంకా సమస్య ఉంది.
ఎందుకంటే ఆఫీస్లో పొద్దున్న 10 నుంచి 6 వరకు పని చేసిన తర్వాత ఇంటి వచ్చి ఇంటి పని కూడా చేయాలి, హోంవర్క్ చేయించుకోవాలి, ఆ తర్వాత మాట్లాడడానికి టైం ఎక్కడ ఉంది? సో దయచేసి నా రిక్వెస్ట్ అంటే 5 minutes పడుకొని ముందు మీరు చెప్పకుండా మీ పిల్లల్ని మాట్లాడించండి. మీకే సమాజంలో ఏం జరుగుతున్నాయి మీకు తెలుస్తుంది. ఈరోజు మాకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతున్నాయి, ఏం ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, లేకపోతే టెక్నాలజీ క్షేత్రంలో కొత్తగా ఏం వచ్చింది, చాలా పేరెంట్స్కి తెలియదు, కానీ పిల్లలకి తెలుసు. ఫ్రెండ్గా, యాజ్ అ ఫిలాసఫర్గా, యాజ్ అ గైడ్గా మీ పిల్లలతో ఉండాలి. ప్రతిరోజు 5 minutes ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు 2nd, 3rd, 4th ప్రతి సంవత్సరం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి పిల్లలకి. ఎస్పెషలీ ఇప్పుడు ఈ కాలేజ్, జూనియర్ కాలేజ్కి వస్తే మీరు చాలా క్రిటికల్ ఫేజ్లో ఉన్నారు. కొంతమంది పిల్లలు అంటే క్లాస్ 1st నుంచి చాలా మేధావిగా ఉంటారు, కానీ క్లాస్ 1st, 2nd, 3rd, 4th అంతా ఇంపార్టెంట్ లేదు. కానీ కెరియర్లో క్లాస్ 9th నుంచి సరైన ఫౌండేషన్ ఉండడం, సరైన గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అప్పుడప్పుడు ఎలా ఉంటాయంటే చాలామంది క్లాస్ 10th ఫెయిల్ కూడా ఐఐటిలో, నీట్లో టాపర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 9th, 10th వరకు ఓన్లీ ప్రిపరేషన్, యాక్చువల్ స్టడీస్ 11th, 12th అండ్ గ్రాడ్యుయేషన్. సో సరిగా మార్క్స్ రాలేదు, సరిగా చదవడం లేదు, స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది తప్పు లేదు. మీరు వాళ్ళని గైడ్ చేయాలి, స్లోగా కరెక్ట్ రూట్కి తీసుకొని వెళ్ళాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, యూ షుడ్ బి యువర్ కిడ్స్ బెస్ట్ ఫ్రెండ్. అంత ఫ్రాంక్నెస్ ఉంటేనే ఖచ్చితంగా మీ పిల్లలు ఈరోజు క్లాస్లో ఫస్ట్ రావడం గొప్ప విషయం కాదు. ఈ మే బి 10th బట్ ఈ మే బి లాస్ట్. సమాజంలో చాలా జాబ్స్ వచ్చినాయి, ఐఐటి, నీట్, లేకపోతే ఐఏఎస్ మాత్రమే కాదు. మీ పిల్లల్ని మీరు బెస్ట్ స్టూడెంట్గా తయారు చేయాలి. అతనికి ఏమి ఇష్టం ఉంటే దీనికి మీరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో కూడా బాగా పొటెన్షియల్ ఉంది, కానీ ఏం చేయాలంటే 100% ఎఫర్ట్, 100% కమిట్మెంట్ ఆ పనికి ఇవ్వాల్సి. నేను ఇప్పుడు డ్రీమ్ వాల్ చదివాను. కొంతమంది డాక్టర్స్ అవ్వాలి, కొంతమంది పోలీస్ అవ్వాలి, కొంతమంది రైటర్ అవ్వాలి, కొంతమంది ఒక పాప రాసింది నేను ఉర్దూ టీచర్ అవ్వాలి. సో ఇట్ ఈస్ హర్ డ్రీమ్. ఆవిడ డ్రీమ్కి మీరు సపోర్టివ్గా ఉండాలి. ఓకే, సో ఇది మెగా పీటీఎం చాలా మంచి ఆలోచన. టీచర్స్తో రెగ్యులర్గా టచ్లోనే ఉండాలి. వాళ్ళతో కూడా మీరు వాగ్వివాదం చేయకూడదు, వాళ్ళ మాట వినాలి అనేది. ఎందుకంటే లిస్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఎప్పుడప్పుడు నేనేం చూసానంటే ఈ మధ్యలో పబ్లిక్ ఎక్కువ మాట్లాడుతున్నారు, వినడం తక్కువ ఉంది. కానీ మీరు చూడు, దేవుడు మాకు 2 ears ఇచ్చారు, ముఖం ఒకటి ఇచ్చారు. ఎందుకు? 2 times వినాలి, ½ time మాట్లాడాలి. ఆ రేషియో ఎక్కువ వింటేనే మీరు సరిగా మాట్లాడతారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీ వినడం సరిగా రా. సో వినడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టీచర్ మాట వినాలి, మీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో వినాలి, అప్పుడే మాట్లాడాలి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్,
199 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.